హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీని టేస్ట్ మరింత పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ముందుగా చేప ముక్కల్ని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వాటిని 2 సార్లు ఉప్పులో వేసుకుని ఉప్పు వాటర్తో శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీనికి కొంచెం నిమ్మరసం, సాల్ట్ కూడా వేసి పట్టించి కొద్దిసేపు ఉంచి వాటిని కూడా శుభ్రంగా కడిగేయాలి. ఈ విధంగా చేప ముక్కలన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఇదంతా కూడా ముక్కలకి పట్టించుకుని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వీటినన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర మెంతుల పొడి ఉందని నేను మెంతుల్ని యాడ్ చేయలేదు. అందుకని మీరైతే కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇవన్నీ దూరగా వేగిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడైతే మెంతి పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుని పొడిని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చేపల పులుసుకి ఎప్పుడూ కూడా ఇలాంటి వెడల్పాటి ప్యాను, మందంగా ఉండే ప్యాన్ అయితే చేపల పులుసుకి బాగుంటుంది. ఇందులోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు. కానీ చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. లేకపోతే కచ్చాబిచ్చాక మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు. ఇందులోకి పసుపును కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయలన్నీ కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న టమాటో పీసులను కూడా వేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్యూరీ కన్నా ముక్కలైతే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చింతపండుని రసాన్ని తయారు చేసుకోవడానికి చింతపండుని నేనైతే ఒక 40 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఈ కూరలోకి టేస్ట్ అంతా కూడా చింతపండుతోనే వస్తుంది. అందుకని కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని నానబెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కారాన్ని నేనైతే యాడ్ చేశాను. ఎందుకంటే ఈ కర్రీలోకి కారం, పులుపు, ఉప్పు అనేది టేస్ట్ అనేది పెంచుతుంది. అందుకని ఇందులోకి నేనైతే 3 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం అనేది యాడ్ చేశాను. మీ టేస్ట్ని బట్టి కూడా మీరు కావాలంటే వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 1 కేజీ చేప ముక్కల దాకా తీసుకున్నాను. దాదాపు 900 నుంచి కేజీ వరకు ఉన్నాయి చేప ముక్కలు. ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు అనేది కూడా మొత్తం చింతపండు అంతా నానబెట్టి అందులోంచి బాగా వచ్చేంత వరకు 2-3 సార్లు వాటర్ పోసుకుని ఇందులోకి చేపల పులుసు మనం తిక్కగా కావాలనుకుంటే వాటర్ని కొంచెం తక్కువ పోసుకోవాలి. కొంచెం పలచగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. మీడియంగా కావాలంటే దాదాపు 700 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకోండి. తర్వాత మనం ఈ చేప ముక్కలు అనేవి ఇట్లాగా వేసేసుకోవాలి.
పులుసు కొంచెం మరుగు పట్టిన తర్వాత ఈ చేప ముక్కలన్నింటినీ కూడా ఇట్లా వెడల్పాటి గిన్నె ఉంటే అన్ని ముక్కలు మనకి పట్టడానికి సరిపోతాయి. అందుకని ప్యాన్ అనేది వెడల్పుగా మందంగా ఉంటే కర్రీ రుచి కూడా పెరుగుతుంది. ఈ విధంగా కొద్దిసేపు వీటిని మరగబెట్టండి. కొంచెం మరిగిన తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు, కానీ లేకుండా కూడా దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయలు మగ్గేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి తగినంత కొత్తిమీరను కూడా వేసుకొని దించేసుకోవాలి. ఇప్పుడు ఎంతో కమ్మనైన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్,